యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఈ మాట మనం తరచూ వింటూ ఉంటాం కదా. ఇవి ఒక రకంగా ఏ దేశానికైనా సరే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఒక రిపోర్ట్ కార్డ్ లాంటివన్నమాట. మరి మన ఇండియా రిపోర్ట్ కార్డ్ సంగతి ఏంటి? అసలందులో ఏముంది? పదండి, ఈరోజు మన దేశంలోని ఉన్నత విద్యా వ్యవస్థను ఎలా అంచనా వేస్తారో ఆ ఫ్రేమ్వర్క్ ఏంటో లోతుగా చూద్దాం. సరే, ముందుగా ఒక షాకింగ్ ఫ్యాక్ట్తో స్టార్ట్ చేద్దాం. చాలా ప్రెస్టీజియస్ అయిన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఉన్నాయి కదా, వాటిలో వరల్డ్ టాప్ 100లో ఒక్కటంటే ఒక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ కూడా లేదు. అవును, మీరు విన్నది నిజమే, 0. ఈ ఒక్క నంబర్ చాలు మన హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ముందు ఎంత పెద్ద ఛాలెంజ్ ఉందో అర్థం చేసుకోవడానికి. మరి ఈ గ్లోబల్ ర్యాంకింగ్స్ మొత్తం కథని చెప్పలేనప్పుడు ఇండియా తన సొంత టాప్ ఇన్స్టిట్యూషన్స్ని ఎలా కొలుస్తుంది, ఎలా గ్రేడ్ చేస్తుంది? ఆ ప్రశ్నకు సమాధానమేంటో అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఓకే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ముందుగా గ్లోబల్ ర్యాంకింగ్స్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఇండియా సమాధానమైన ఎన్ఐఆర్ఎఫ్ గురించి మాట్లాడుకుందాం. ఇన్స్టిట్యూషన్స్ని ఎలా జడ్జ్ చేస్తారు, అసలు ఈ ర్యాంకింగ్స్ ఎందుకు ముఖ్యం, ఇంకా వీటిలో ఉన్న లోపాలు, భవిష్యత్తేంటి, ఇవన్నీ కవర్ చేద్దాం. సో ఫస్ట్ పార్ట్, ద గ్లోబల్ ర్యాంకింగ్ ఛాలెంజ్. అసలు ఈ గ్లోబల్ ర్యాంకింగ్స్తో సమస్య ఏంటి? ఎందుకు ఇండియాకి సొంత సిస్టమ్ అవసరమైంది? చూడండి, చాలా వరల్డ్ ర్యాంకింగ్ సిస్టమ్స్ మన దేశానికి సంబంధించిన లోకల్ ఫ్యాక్టర్స్ని గానీ, ఇక్కడి సోషల్ ప్రయారిటీస్ని గానీ సరిగ్గా పట్టించుకోవట్లేదనేది ఒక బలమైన విమర్శ. అందుకే మనకంటూ ఒకటి కావాల్సొచ్చింది. మరి ఆ ఛాలెంజ్కి ఇండియా ఇచ్చిన ఆన్సరే ఈ ఎన్ఐఆర్ఎఫ్, అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఇది పూర్తిగా మన దేశంలో మన అవసరాలకు తగ్గట్టుగా తయారుచేసుకున్న ఒక హోమ్గ్రోన్ ఫ్రేమ్వర్క్. అసలు ఎన్ఐఆర్ఎఫ్ అంటే ఏంటి? చాలా సింపుల్. ఇది 2016లో మన గవర్నమెంట్ లాంచ్ చేసిన ఒక ఫ్రేమ్వర్క్. దీని ముఖ్య ఉద్దేశం ఒక్కటే, ఇండియాలోని హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ర్యాంక్ చేయడం, ఒక నమ్మకమైన మన దేశానికి సంబంధించిన డొమెస్టిక్ స్టాండర్డ్ క్రియేట్ చేయడం. ఈ నిర్ఫ్ గ్రోత్ చూస్తే ఆశ్చర్యపోతారు. 2016లో మొదలైనప్పుడు కేవలం 4 సెక్టార్స్లో దాదాపు 3500 ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే కవర్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా 17 సెక్టార్స్కి 15,000 పైగా ఇన్స్టిట్యూషన్స్కి ఇది విస్తరించింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంతలా పెరిగిందో, ఎంత ముఖ్యమైందో. సరే, ఇదంతా బావుంది, కానీ అసలు ఈ ఇన్స్టిట్యూషన్స్ని ఎలా జడ్జ్ చేస్తారు, ర్యాంకింగ్ ఎలా ఇస్తారు? దీని వెనుక 5 ముఖ్యమైన పారామీటర్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ 5 ఎన్ఐఆర్ఎఫ్ పారామీటర్స్, వాటి వెయిటేజ్. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమేంటంటే, టీచింగ్, లెర్నింగ్ అండ్ రిసోర్సెస్కి 30%, అలాగే రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీసెస్కి కూడా 30%. అంటే మొత్తం 60% వెయిటేజ్ ఈ రెండింటికే ఉంది. దీనర్థం ఒక ఇన్స్టిట్యూట్ ఎంత బాగా పాఠాలు చెప్తోంది, ఎంత రీసెర్చ్ చేస్తోంది అనేదే ఎన్ఐఆర్ఎఫ్కి అత్యంత కీలకం. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్కి 20%, ఇక అవుట్రీచ్ అండ్ ఇన్క్లూజివిటీ, పియర్ పర్సెప్షన్కి చెరో 10% ఇచ్చారు. సరే, ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. సో ఫస్ట్ పారామీటర్ టీచింగ్, లెర్నింగ్ అండ్ రిసోర్సెస్. దీనికి 30% వెయిటేజ్ ఉంది. ఇది ఒక రకంగా కాలేజ్కి ఫౌండేషన్ లాంటిది. అంటే టీచింగ్ క్వాలిటీ ఎలా ఉంది, టీచర్ స్టూడెంట్ రేషియో ఎంత, అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లైబ్రరీలు, ల్యాబ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో చూస్తారు. నెక్స్ట్, అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న రెండోది రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీసెస్. దీనికి కూడా 30% వెయిటేజ్. ఇక్కడ ఏం చూస్తారంటే, ఆ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ మీద ఎంత ఫోకస్ పెడుతోంది, కొత్త ఇన్నోవేషన్స్ ఏమైనా చేస్తున్నారా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే పేటెంట్స్ లాంటివి క్రియేట్ చేస్తున్నారా, ఇలాంటివన్నీ మెజర్ చేస్తారు. సో టీచింగ్ ఎంత ముఖ్యమో రీసెర్చ్ కూడా అంతే ముఖ్యమన్నమాట. మూడోది గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్. దీనికి 20% వెయిటేజ్. సింపుల్గా చెప్పాలంటే, గ్రాడ్యుయేషన్ తర్వాత స్టూడెంట్స్ సక్సెస్ ఎలా ఉంది, ప్లేస్మెంట్ రేట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యావరేజ్ శాలరీలెంత, ఇలాంటివన్నీ అసెస్ చేస్తారు. ఇక నాలుగోది అవుట్రీచ్ అండ్ ఇన్క్లూజివిటీ. దీనికి 10% వెయిటేజ్. అంటే ఇన్స్టిట్యూషన్లో ఎంత డైవర్సిటీ ఉంది, రకరకాల జెండర్స్, క్యాస్ట్స్, రీజనల్ బ్యాక్గ్రౌండ్స్కి చెందిన వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉందా, ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. ఫైనల్గా 5వది పీర్ పర్సెప్షన్. దీనికి కూడా 10% వెయిటేజ్. అంటే ఏంటంటే, ఎక్స్పర్ట్స్, ఇండస్ట్రీ లీడర్స్ వీళ్లంతా ఆ ఇన్స్టిట్యూట్ గురించి ఏమనుకుంటున్నారు, దాని రెప్యుటేషన్ ఎలా ఉంది, ఇది వాళ్ల సబ్జెక్టివ్ ఒపీనియన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడే ఓ చిన్న చిక్కుంది, దాని గురించి కాసేపట్లో మాట్లాడుకుందాం. సరే, ఇప్పటిదాకా ర్యాంకింగ్స్ ఎలా ఇస్తారో చూసాం,
కానీ అసలు ఈ ర్యాంకింగ్స్ ఎందుకు మ్యాటర్ అవుతాయి? ఎడ్యుకేషన్ మీద వీటి ఇంపాక్ట్ ఏంటి? చూడండి, ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్స్ చాలా రకాలుగా ఉపయోగపడతాయి. మొదటిది క్వాలిటీ అష్యూరెన్స్. మంచి ర్యాంక్ కోసం ఇన్స్టిట్యూట్స్ తమ రిసోర్సెస్ని, ఫ్యాకల్టీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి. రెండవది, ఇది వాళ్ళ రెప్యుటేషన్ని బిల్డ్ చేస్తుంది. మంచి పేరుంటే మంచి స్టూడెంట్ స్టాఫ్ వస్తారు కదా. అలాగే ఇండస్ట్రీ కొలాబరేషన్స్ కూడా పెరుగుతాయి. ఫండింగ్, రీసెర్చ్ పార్ట్నర్షిప్స్ అట్రాక్ట్ అవుతాయి. టాప్ టాలెంట్ని ఆకర్షించడానికి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఫైనల్గా ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, అంటే కాలేజీలు తమ ఓన్ గ్రోత్ కోసం ఇన్వెస్ట్ చేసేలా ఇవి పుష్ చేస్తాయి. అయితే ఏ సిస్టమ్ కూడా 100% పర్ఫెక్ట్ కాదు కదా. ఎన్ఐఆర్ఎఫ్ ఫ్రేమ్వర్క్లో కూడా కొన్ని లోపాలు, విమర్శలు ఉన్నాయి. వాటిని కూడా మనం నిష్పక్షపాతంగా చూడాలి. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే కొన్ని మెజర్స్ ఆబ్జెక్టివ్గా ఉన్నాయి, కొన్ని సబ్జెక్టివ్గా ఉన్నాయి. ఉదాహరణకి టీచర్ స్టూడెంట్ రేషియో, ప్లేస్మెంట్ రేట్స్, రీసెర్చ్ పబ్లికేషన్స్, ఇవన్నీ డేటా, నంబర్స్. కానీ పియర్ పర్సెప్షన్ అనేది సబ్జెక్టివ్ ఒపీనియన్, అంటే అది కొంతమంది అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడే అసలు విమర్శ వస్తోంది. దీన్ని మ్యానిపులేట్ చేసే అవకాశముందని, పక్షపాతానికి తావుందని చాలామంది భావిస్తున్నారు. ఈ లోపాలనే కేవలం బయటివాళ్లే కాదు, స్వయంగా యూనియన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ కూడా అంగీకరించినట్లు కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ పీర్ పర్సెప్షన్ కేటగిరీలో ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశముందని ప్రభుత్వమే గుర్తించింది. ఇక రెండో పెద్ద ఛాలెంజ్ ఇన్క్లూజివిటీ. ప్రోగ్రెస్ అయితే ఉంది, కానీ ఎస్సీ, ఎస్టీ ఇంకా రిలీజియస్ మైనారిటీస్ అండర్ రిప్రజెంటేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతేకాదు, క్యాంపస్లలో డిస్క్రిమినేషన్, హై డ్రాపౌట్ రేట్స్ లాంటి సమస్యలు ఇంకా ఉన్నాయి. ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ముందుకెళ్లే దారేంటి? ముఖ్యంగా 2 స్టెప్స్ తీసుకోవాలి. ఒకటి, ఫ్రేమ్వర్క్ని ఫిక్స్ చేయడం, అంటే సబ్జెక్టివ్ పర్సెప్షన్ మీద ఆధారపడటం తగ్గించి ఆబ్జెక్టివ్, డేటా డ్రివెన్ పారామీటర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక రెండోది, ఇంక్లూజివిటీని పెంచడం. కేవలం యాక్సెస్ ఇవ్వటమే కాదు, ప్రతి స్టూడెంట్కి అక్కడ ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ ఉందని, తాము కూడా అందులో భాగమే అనే ఫీలింగ్ కలిగించాలి. సో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఎన్ఆర్ఎఫ్ అనేది ఇండియన్ హయ్యర్ ఎడ్యుకేషన్కి ఒక చాలా కీలకమైన ముందడుగు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ దాని క్రెడిబిలిటీ, దాని భవిష్యత్తు, అది ఎంత ఆబ్జెక్టివ్గా, ఎంత నిజమైన ఇంక్లూసివ్గా మారుతుందనే దానిపైనే పూర్తిగా ఆధారపడి ఉంది.